పేరుకు పెద్ద 5 స్టార్ హోటల్. అద్దాలని నేనే తుడవాలి. ఇంకొన్ని బెటర్ అంటే ఏడుస్తాడు వాడు సొమ్ము పోయినట్టు. సార్ నా గురించేనా? కాదు సార్, అద్దాల గురించి. చూడండి సార్ ఎంత క్లీన్ గా తుడిచాను. ఈ మట్టి ఏంట్రా? అద్దాంది కాదు, మీ వేల్ది. పైడి తల్లి, బిఏబిఎల్ లాబీ మేనేజర్ సిన్స్ 1984. See this. Nobody can cheat me. Excuse me, may I help you? బాయ్ తో వదిలే గానీ మేనేజర్ గాకి. Oh, I am manager since 1984. మరి బాయ్ ఎక్కడా? మీకు బాయ్ కావాలా మేనేజర్ కావాలా? రూమ్ కావాలి. సింగిల్ రూమా డబుల్ రూమా? రాత్రి తాగింది దిగలేదా? Oh, I'm sorry. సింగిల్ రూమ్ 4060 రూపీస్ ప్లస్ ట్యాక్స్. నేను అడిగింది రోజుకి. నేను చెప్పింది రోజుకే. ఫర్ 1 సింగిల్ డే 4060 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్. అబ్బే బా తక్కువ. రూమ్ సరే గానీ బాత్రూమ్ ఎక్కడా? అక్కడ తీసుకుంటే రూమ్ లో కూడా ఉంటుంది. రూమ్ తీసుకునే ముందు బాత్రూమ్ చూసుకోమన్నారు పెద్దలు. ప్లీజ్. చాలా టైం అయింది. రే సార్, వాడు బాత్రూమ్ చెక్ చేయడానికి వెళ్ళాడా, బాత్రూమ్ లో ఉన్న సామాన్లు బ్యాగ్ లో పెట్టుకుని చెక్ చేయడానికి వెళ్ళాడా? ఎందుకైనా మంచిది బ్యాగ్ చెక్ చేయి. వచ్చేస్తున్నాడు. సంజోడు. ఏమోయ్ ఓయ్యా, బాత్రూమ్ చాలా బాగుంది. రూమ్స్ లో ఇంకా బాగుంటాయి. ఎందుకు? ఇది చాలా మనకి. ఇది చాలా. ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఎవడికి? కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మనత అర్థం కాలే. మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచే. ఓకే. ఎలాగో నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో నాకు మీసాలు ఉన్నాయి కదా, అయితే చుక్కెట్టుకో. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? నేను అసలు గుర్తుపట్టలేదు తెలుసా. నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్ కి వెళ్ళిపోతానే. రామ్, పరశురామ్. ఇలారా. ఏం నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి. అయ్యో బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. నువ్వేంటి ఇక్కడ? నీకోసారి చెప్తే అర్థం కాదా? అరే మేడం, ఎనీ టైం వచ్చేసి ఇక్కడికి. ఇక్కడ నిన్ను నన్ను చూస్తే ఏమనుకుంటారు? మన మధ్య ఏదో ఉందనుకుంటారుగా. నా ప్రాబ్లం అర్థం చేసుకో, నా మాట విను ప్లీజ్. అరే నా పరిచయం తర్వాత నేను పరిచయం చేస్తాను చెప్పాను కదా. బయలుదేరు బయలుదేరు మామా. నన్ను ఏడిపించుకే, నీకు దండం పెడతాను, నీకు కాలు పట్టుకుంటాను ప్లీజ్. నిజంగానే వెళ్ళిపోనా? ఈడి మీద ఒట్టు, సరేనా? దీనికిలా తెలిసింది? అంటే కాఫీ తాగాను. బిల్ ఐ విల్ పే, నేను కడతాను. ఇక నాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు దయచేయి. నైస్ ఫ్లవర్స్.
థ్యాంక్ యూ. మామయ్యలా ఉన్నాడే. అయ్య బాబోయ్, ఈ విషయం బావతో చెప్పాలి. దొరికేసింది మనకి. అగ్గి పెట్టుందా? హలో, అగ్గి పెట్టుందా? నా దగ్గర సిగరెట్ కూడా లేదు. శ్వేత, నువ్వు సిగరెట్లు కాల్చేస్తున్నావా? నిన్నే శ్వేత. నా పేరు శ్వేత కాదు, మరి సోనాలి బింద్రే. సోనాలి బిందె. బిందె కాదు, బింద్రే. బేంద్రే. హా, సిగరెట్. థ్యాంక్ యూ. సిగరెట్లు కాల్చడానికి పేరు మార్చేసుకుందా? అవ్వా. అయితే అది కేవీఆర్ కూతురు కాదనమాట. కాదు అయినో రే, తనేదో నీ పెళ్ళమైనట్టు అది ఇది అంటే బలిసిందేంట్రా? నీ పెళ్ళలేరా బాబు? సీరియస్ పెళ్ళమా గడిది గుడ్డ? అయితే డూప్లికేట్ అనమాట. కొంపదీసి డూప్లికేట్ కాదు కదా? కాదురా బాబు, ఒరిజినల్. అమ్మయ్య, నా సెల్ఫ్. చిరంజీవి ఉండేది హైదరాబాద్ లో అన్నట్టు కదా, నీకు ఎప్పుడైనా తగిలాడా? హైదరాబాద్ లో ఉంటే నీలాగా బేవర్స్ సైకిల్ వేసుకుని ఊరం తిరుగుతా అనుకున్నావు తగలడానికి. సన్నాసారు ఎక్కడ రే చందు, హైదరాబాద్ కి అమెరికా ఎంత దూరం ఉంటదంటారా? చాలా దగ్గర రా. హైదరాబాద్ లో చదివితే అమెరికాలో వెళ్ళి పడుద్ది. అయితే నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ లో చీదేవా? నేను హైదరాబాద్ లేక నాకు తెలుగు రాలేదురా. ఏం దొరికేసావు నువ్వు హైదరాబాద్ పోయిన నీలో? కబుర్లు ఆపి ముందు భోజనానికి రండి. రే సరిగ్గా క్లాస్ లో పోయిరా. ఇటు క్లాస్లోనే పోతున్నానండి. అచ్చా, నువ్వు పెట్టే నాకు అర్థం. చూసేవా వాడిని? వాడు కళ్ళ చూడని లాక్కో లేదా పనులోంచనా తీసేయి. మొహమాట పడకుండా తినమ్మా. పిన్ని, ఎప్పుడన్నా మాకలా ప్రేమగా పెట్టావా? ఆహా, ప్రేమ ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచి భోజనం పెడుతున్నాను, అది తెలుసుకో ముందు. ఏమైనా పిండికి లేడీ సీక్నెస్ రా. ఒరే సత్తిపండు, ఏ మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? నేనేం తప్పు మాట్లాడాను? మా నాన్నకి జెంట్స్ సీక్నెస్, ఎప్పుడు అబ్బాయిలనే ప్రేమ చూస్తాడు. అలాగే పిండి కూడా. వద్దండి, చాలు. ములక్కాడ కూర ఇంకొంచెం వేసుకోమ్మా. ఇది మీ నాన్నకి చాలా ఇష్టం. అవునండి, రొయ్యలతో కలిపి వండితే ఇంకా ఇష్టంగా తింటారు. వాడు ఇంకా అలాగే తింటున్నాడా? అవును, మీ నాన్నకి చిన్నప్పుడు నేను తాయితీ ఇచ్చాను, అది ఇంకా అలాగే ఉందా? ఊరుకున్నానా, ఈ రోజుల్లో కూడా తాయెత్తులు గీతులు ఎవరు నమ్ముతారు? ఆంజనేయ స్వామి తాయితే కదండి, అవునమ్మా. అది ఇప్పటికీ ఆయన చేతికే ఉంది. ఎందుకుండదు, నా చేత్తో కట్టాను వాడికి. అవును నానా, తనేదో ఐఏఎస్ పరీక్ష రాస్తున్నట్ట. క్వశ్చన్స్ ఏంటి? అవును పాపం, ముందు తినివ్వండి. అవునవును, ఎక్కువ మాట్లాడితే ఇబ్బందులు పడిపోతాం. అచ్చి బాబోయ్, ముద్దు దిగితే ఒట్టు, ఎక్కడ దూరిపోతావో అని టెన్షన్ పడ్డాను. దొరికానా చెప్పు. మన టైం బాగుండి మా నాన్నకి అబద్ధాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి సరిపోయింది. అవును, కేవీఆర్ టేస్ట్ గురించి ఎలా తెలుసు నీకు? గెస్ చేశాను. థ్యాంక్స్. ఇక్కడ నుంచి ఏవి గెస్ట్ చేయకే, మిస్ అయితే ప్రాబ్లం అవుద్ది. ఏంటా సౌండ్? నేను కాదు. మరి ఒరేయ్, ఏంట్రా ఇంక ఇక్కడ ఏం చేస్తున్నారు రా? లింక్ లేదనో మన మీటింగ్ ఏంటి? పీకల దాకా మేసారా? ఇక బయలుదేరొచ్చు కదా. నువ్వు వచ్చావని చెప్పి సీన్ గారు తోటలో మేళం పెట్టాడు, నేను తీసుకెళ్దామని వచ్చావు. ఎన్ని రోజులైందిరా చూసి. మేళవంటే ఏంటి చంద్రు? అది ఇంగ్లీష్ లో చెప్పు. లోకల్ డిస్కోథెక్. యా. హాయ్, నేను కూడా రానా? నో 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 నో. మగాళ్ళకి మాత్రమేనమ్మా, ఏ అక్కడికి ఆడవాళ్ళు రాకూడదమ్మా. మిడ్ నైట్ బస్ అలా టైప్. ఓయ్, నువ్వు వెళ్తే ఒక డిస్కషన్ పెట్టుకో, వెళ్ళి బుద్ధిగా పడుకో. వెళ్ళు. ఒరేయ్, మీరు రండ్రా. ఏమండి, అమ్మాయి చక్కగా ఉంది కదండి. కొంప తీసి నీకు కూడా నాకు వచ్చిన ఆలోచనే వచ్చిందా ఏంటి? మన చందుకి సరైన జోడి. ఏమండి, ఓసారి వెంకటరత్నం అన్నయ్యతో మాట్లాడరాదు? ఏడిచాడు, వాడితో మాట్లాడటం ఏంటి? నా మాట కాదంటాడు వాడు. సార్ నమస్కారం సార్. సార్ వీళ్ళంతా మన ట్రస్ట్ మెంబర్ సార్. అన్నా, గవర్నర్ గారు వచ్చేసారు. ఒక్క నిమిషం సార్. చూసావా, అభిమానం అంటే ఇది. నేను ఎప్పుడు అప్పుడు అభిమానం చూపించే రోజు రాదంటారా? అంటే నువ్వు కూడా నా డబ్బులు కొట్టేస్తావా? ఎవరన్నా మనల్ని పొగిడితే బాగుంటుంది కదా. అయితే నన్ను ఒకసారి పొగుడు బావా, ఎలా ఉంటుందో చెప్తాను. వద్దులే బావా,
నాకు డౌట్ బావా. ఏంటి? ఆ లెవెల్లో సైకిళ్ళు ఇస్తే నువ్వు వాటిని పంచావు. ఇందులో నువ్వు చేసిన సేవ ఉంది బావా. నీ ఫోటో పేపర్లో వేశారు. నువ్వు పంచితే వేస్తారా? రేయ్, అంతస్తున్న వాడిని అందలం ఎక్కించడం ఈ లోకానికి అలవాటు. వచ్చిన అవకాశం చేజిక్కించుకోవడం ఈ కేవీఆర్ అలవాటు. అయితే రేపు కూడా నీ ఫోటో పేపర్లో వేస్తారు బావా. అంటే ఇవాళ కూడా ఎవరో బొకే పట్టుకుని వచ్చారు. పంపేనా? పంపించు. నమస్కారం సార్. రండి, కూర్చోండి. చెప్పండి. ఏం లేదు సార్, మ్యూజియం సంరక్షణకి సంఘంలోని పెద్దలందరూ విరాళం ఇస్తున్నారు. నిన్న మీరు వికలాంగులకి సైకిళ్లు పంచిపెట్టడం చూశాం. మీలాంటి విశాల హృదయాల్ని కలుసుకుందామని వచ్చాం. మీరు కూడా ఎంతో కొంత. యాక్చువల్లీ నేను చాలా చెక్ బుక్ ఇదిగో బావా. సేవ చెయ్యవా? థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. అక్క